ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన నామాలకు వందనాలు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి ఇదిగోండి తండ్రి, ఇలా సంఘంలో కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ఇదిగోండి తండ్రి, మొదటి వర్తమానాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే రెండో పాఠాన్ని మేము నేర్చుకుని ఉంటుండగా మంచి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకుందామండి. పాఠం పేరేంటంటే భ్రష్టుడైన భక్తుడు. పాఠం పేరేంటంటే భ్రష్టుడైన భక్తుడు. ఇక్కడ రెండు డిఫరెంట్ పేర్లు కనిపిస్తున్నాయి మనకి. ఏంటంటే భక్తుడు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్లోకి వచ్చేది ఏంటి? నీతిగా బ్రతుకుతాడు అనే ఒకటి మనకి ఆలోచనలోకి వస్తుంది. కానీ నేనేమంటున్నానంటే భ్రష్టుడైన భక్తుడంట. అంటే భక్తుడే కానీ అతడు భ్రష్టుడిగా అయిపోయినట్టుగా మనం ఈరోజు చూస్తాం. సరేనండి, ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి చేసిన పని ఏంటి, ఎందుకు అతను భ్రష్టుడిగా అయిపోయాడో చూద్దాం. ఇప్పుడు ఆయన జీవితాన్ని నేర్చుకోవడం వల్ల మనకేమొస్తుందో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనందరం కూడా ప్రార్థనకి ఎందుకు వస్తున్నామంటే మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి. ఇదిగోండి, ఈ రోజు ఈ వాక్యం చెప్పారు, ఈ వాక్యాన్ని బట్టి నా జీవితాన్ని నేను ఎలా సరి చేసుకోవచ్చు, అంతే కదండి. ఇప్పటికి మనకి ఈ సంవత్సరంలో 8 నెలలు అయిపోయింది, 10 నెలలు అయిపోయింది. ఇంకా ఎన్ని నెలలు ఉన్నాయి? 2 నెలలు ఉన్నాయి. 2 నెలల్లో మనం కొత్త సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం. ఈ సంవత్సర కాలంలో అంటే ఈ 10 నెలల్లో మనం ఏం చేసాం? దేవుడు వాక్యాలను బట్టి మనం ఎంతవరకు మనల్ని సరి చేసుకున్నాం అని మనల్ని మనం చెక్ చేసుకోలేదు అనుకోండి, చర్చకు వచ్చే ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ఇదిగోండి, ఈ 10 నెలల్లో నేను ఈ వరకు ఇలా ఉండేవాడిని, ఇదిగోండి నా దగ్గర ఇంత కోపం ఉండేది, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కోపాన్ని నేను తగ్గించుకున్నాను, ఇదిగోండి వ్యక్తుల పట్ల ఇంత తప్పుగా ప్రవర్తించేవాడిని, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మంచిగా ప్రవర్తించడానికి ట్రై చేస్తున్నాను. ఇలా మనల్ని మనం మార్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయాలి కదండి. మనం ప్రార్థనకు వచ్చేది కూడా అందుకే. ఎందుకంటే మన జీవితాన్ని క్రీస్తులో కట్టుకోవడానికి, లేదా క్రీస్తులో నిలబెట్టుకుని క్రీస్తు ఎలా అయితే బ్రతికాడో అలా బ్రతుకుటకు మనం కష్టపడడానికి. సరేనండి, ఈరోజు బైబిల్లో ఒక రిఫరెన్స్ చూసి ముందుకెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దామండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇక్కడ పేతురు గారు ఏం చెబుతున్నారంటే రక్షణలో మీరు ఎదగాలి అని అనుకుంటున్నారు. మనం కూడా అదే కదా అనుకుంటున్నామండి. చర్చికి వస్తున్నామంటే క్రీస్తులో ఎదగాలి. ఎదగడం గురించి కొన్ని ఆదివారాల క్రితం మనం కొన్ని పాఠాలు చెప్పుకున్నాం. ఎదగాలంటే మనం ఏం చేయాలని చెప్పుకున్నాం? కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని చంపాలి, కొన్నిటిని నేర్చుకోవాలి, పాటించాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నాం మనం?
అంటే ఇవి ఎలా అయితే చెప్పబడినాయో అలా నేర్చుకుని మనం ఎదగాలి, దేవుళ్ళో ఎదగాలి. మన ఆత్మీయ జీవితం ఏమవ్వాలి క్రీస్తులో రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్. నిన్నండి అంతగా కనికరం లేదండి, ఈ రోజు పాఠం చెప్పిన తర్వాత ఈ పాఠాన్ని బట్టి మనం ఏం చేసాం, కనికరాన్ని కొంచెం చూపించడానికి ఎక్కువ కష్టపడతాం, అంతే కదండి. రేపొద్దున ఎవరో వచ్చారండి, నార్మల్గా అయితే మీరు ఏదో అని పంపించేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రోజు పాఠంలో కనికరం గురించి మీరు ఎప్పుడైతే నేర్చుకున్నారో అది మీ మనసులోకి రాదా? ఖచ్చితంగా వస్తుంది. అబ్బా దేవుడు కనికరం చూపించమన్నాడు కదా, ఇలా వదిలేయకూడదు, మనం ఏదో ఒకటి చేయాలి. మన సాధ్యమైనంత మట్టుకు మనం ఏం చేయాలి, కనికరం చూపించడానికి ట్రై చేస్తామా, ట్రై చేయమా? ఇలా ఎదుగుదల అనేది మనకి ఆత్మీయ జీవితంలో ఉండాలి. ఈరోజు ఒక భక్తుడి గురించి చూద్దాం. ఆ భక్తుడు ఎలా ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఎదగడానికి ఏమైనా చేశాడా లేకపోతే అసలు ఏం చేయలేదా అనే విషయం కూడా చూద్దాం. ఆ వ్యక్తి ఎవరో 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చూద్దామండి. 24వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరముల ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. చాలండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరంటే యోవాష్. యెరూషలేములో ఏలారంటే ఆయన ఏ రాజు మనం చెప్పుకోవచ్చు? ఇజ్రాయెల్ రాజా లేకపోతే యూదా రాజా? యూదా రాజు, ఎందుకంటే అప్పటికి రాజ్యం విడిపోయింది కాబట్టి యూదా రాజు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ దానిలో ఒక ఇంట్రెస్టింగ్ ఒక ముక్క ఉంది. మీరు గుర్తుపడితే ఒకసారి మళ్ళీ చదివితే మీకు ఒక డౌట్ వస్తుంది. ఏంటది? యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 40 సంవత్సరాలు ఏడాడంటండి. 40 సంవత్సరాలు ఏడడం ఓకే, ఎందుకంటే బైబిల్లో చాలా మంది 40 సంవత్సరాలు ఏరారు. కొన్ని మంది పేర్లు చెప్పండి. సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు, ఇలా 40 ఏళ్ళు చాలా మంది వెళ్ళారు. ఈ విషయం బట్టి మనకేమి కొత్తగా అనిపించలేదు, కానీ దాని ముందు ఒక పదం ఉంది. ఏంటి? 7 సంవత్సరాలు, అంటే 7 సంవత్సరాలు ఉన్నప్పుడు రాజు అయ్యాడంటండి. 7 సంవత్సరాలు ఉన్నప్పుడు అసలు రాజు అవటం కుదిరిద్దా? రాజు అంటే ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి. అవన్నీ 7 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి చేయగలడా? చేయలేడు. కానీ మనకి ఇక్కడ విచిత్రంగానే ఉంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాజుగా 7 సంవత్సరాలు అయ్యాడు. ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు. ప్లస్ ఒక మార్గనిర్దేశకం చేయడానికి ఆయనకి తోడుగా ఒక సేవకుడు కూడా ఉన్నాడు. ఆయనే యెహోయాదా, అప్పుడున్న ప్రధాన యాజకుడు. ఈయన రాజు చేసింది కూడా ఆయనే అనమాట. అంటే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా నీకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు, లేకపోతే నీకు ఏదో ఒకటి ఇచ్చినప్పుడు, ఒకవేళ అది నీ సామర్థ్యానికి ఒక మించినది అయ్యి ఉందనుకోండి, అప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఒక సహాయకుడిని ఖచ్చితంగా ఉంచుతాడని ఈ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యెహోయాదా ఎవరు, అసలు ఈయనకి ఎందుకు సహాయం చేశాడనే ఒక విషయం మనం ఆలోచిస్తే, ఈయన అసలు 7 సంవత్సరాలు ఎందుకు రాజు అవ్వాల్సి వచ్చింది అనే విషయం మనకు అర్థం అవ్వాలి. మీ అందరికీ తెలుసు, దేవుడు ఏం చెప్పాడంటే, యూదా రాజ్యానికి సదాకాలము దావీదు కుటుంబం నుంచే రాజుగా ఉండడం అనేది దేవుడు ఇచ్చిన ఒక ఆశీర్వాదం, లేకపోతే ఒక చెప్పిన ఒక విషయం అనమాట. అలాగే దావీదు కుమారులే పరిపాలిస్తూ ఉంటారు. పరిపాలిస్తున్న టైంలో ఒకసారి ఏమవుతుందంటే, అతల్య ఈ రాజ్యంలో తన కొడుకు ఎప్పుడైతే చనిపోయాడో, ఇక నా కొడుకే చనిపోయిన తర్వాత ఇంకెవ్వరూ ఉండకూడదని యూదా రాజుల్లో ఎవరైతే దావీదు వంశంలో ఉంటారో వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చేసింది. అందరినీ చంపేసింది. ఇలా అందరినీ చంపేస్తే ఇంకెవరుండరు, రాజులు ఎవరు ఉండరు. కాబట్టి తనే పరిపాలించవచ్చు అనుకుంది. అలాగే పరిపాలిస్తూ స్టార్ట్ చేసింది. మరి దేవుడు ఏం చెప్పాడు? సదాకాలం ఎవరుంటారని చెప్పారు? దావీదు వంశంలో ఉన్న వాళ్ళే యూదా రాజ్యాన్ని వెళ్తానని చెప్పారు కదా. మరి అందరినీ చంపేస్తే మరి ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది ఇది? అందుకని అప్పుడు దేవుడు చేసిన ఒక విషయాన్ని ముందు అధ్యాయంలో చదువుదామండి. 10వ వచనం, 22వ అధ్యాయం 10వ వచనం. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదా వారి సంబంధులకు రాజవంశకులందరినీ హతము చేసెను.
అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల్లో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకటి ఇంటిలో ఉంచెను. చాలండి. ఇక్కడ అందరిని అయితే చంపేసింది, కానీ వాళ్ళ మేనత్త ఎవరైతే యెహోషాబాత్ ఉందో తను ఏం చేసిందంటే ఒక కుమారుణ్ణి కాపాడింది. చిన్నప్పుడు ఒక కుమారుణ్ణి కాపాడింది. ఆ కుమారుడు కొన్ని సంవత్సరాలు ఇక్కడే మందిరంలో పెరుగుతాడండి. తర్వాత వచనంలో మనకు ఉండేది ఏంటంటే ఎంత ధైర్యం చూపించింది ఈ మేనత్త. ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా అతల్య అంతమందిని రాజకుమారుల్నే చంపేసిందంటే ఎంత క్రూరంగా పరిపాలిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇంత క్రూరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో వాళ్ళ మేనత్త యెహోషాబాత్ ఏం చేసిందంటే, ఇదిగోండి నేను దేవుడు ఏమనుకున్నాడు, దావీదు వంశంలో అందరూ చనిపోతే మరి దేవుడి వాగ్దానం ఏమైపోతుంది, దావీదు కుమారులు సింహాసనాన్ని ఏలాలి, అలా అది మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి అతడు డేర్ చేసి, ఎంత కరేజ్ కావాలని, ఎంత ధైర్యం కావాలి, అంత ధైర్యాన్ని కూటగట్టుకుని ఆవిడ ఏం చేసిందంటే ఒక కుమారుని మాత్రం కాపాడింది. ఎక్కడ పెంచిందంటే మందిరంలో పెంచింది. ఇంకా యెహోషాబాతులో ఉన్న ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే, మేనత్ అంటే వీళ్ళందరూ రాజకుమారులు కదండి. ఎవరిని పెళ్లి చేసుకుంటారు? నార్మల్గా రాజకుమార్తెలు ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? రాజులనే చేసుకుంటారు కదా. కానీ తినెవరిని చేసుకుందంటే యెహోయాదాని చేసుకుంది. యెహోయాదా ఎవరు? ప్రధాన యాజకుడు. నిజంగా ఇతనికి ఈ యెహోషాబాతుకి దేవుడన్నా లేకపోతే భక్తులన్నా ఎంత గౌరవమో ఈ పనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రధాన యాజకుడిని పెళ్లి చేసుకుంది. ఇతని మేనత్తుడు యోవాషుని కూడా కాపాడాలనుకుంది. ఇక్కడి వరకు చాలా బాగుంది కదండి. తర్వాత ఈ యెహోయాదా ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ఇదిగోండి తినని పెంచుతాడు. 7 సంవత్సరాల వరకు పెంచి ఎవ్వరికి కనిపించకుండా, కనిపిస్తే యోవాష్ చచ్చిపోవడమే కాదు, మేనత్త పెంచినందుకు యెహోయాదా వీళ్ళు కూడా చనిపోతారు. కానీ ఎన్నిటిని కూడా ఓకే అని అనుకుని వాళ్ళు ఏం చేశారు, పెంచాలని నిర్ణయించుకున్నారు. 7 సంవత్సరాలు పెంచారు. ఇంక ఎప్పుడైతే టైం వచ్చిందో అప్పుడు ఏమనుకున్నారంటే, ఇదిగో ఇప్పుడు అందరిని ఇదిగోండి ఇతను రాజు అంటే మనం వెంటనే ఎవరైనా ఒప్పుకుంటారండి? అందరితో మాట్లాడాలి. ఇదిగో యూదా ఉన్న పెద్దలు అధిపతులు అందరితో మాట్లాడి, ఇదిగోండి మనకి రాజు లేడు, అతల్య ఉంది, ఇలా ఉండకూడదు, మనకి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం ఏమని ఉండాలి, ఇదిగోండి మనకి దావీదు వంశంలో నుంచే రాజు రావాలి అని ఎప్పుడైతే ఇవన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్పి కొన్ని రోజులకి ఏం చేస్తారంటే, ఇదిగోండి ఈ యోవాషుని రాజుగా చేస్తారు. అదంతా మనకి 23వ అధ్యాయంలో ఉంటుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇలా ఈ సందర్భాల మధ్య 7వ సంవత్సరంన ఎవరు రాజు అవుతారంటే యోవాషు రాజు అవుతాడు. ఇది ఈ వెనకాల జరిగిన కథ. ఇప్పుడు 7 సంవత్సరాలు రాజుగా ఉండి, అంటే 7 సంవత్సరాలకి రాజు అయ్యి 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ పరిపాలనలో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇతడు దేవుడికి చాలా నమ్మకంగా ఉంటాడండి. ఎంత మంచిగా ఉంటాడో అంటే, ఇంత కష్టపడినందుకు నిజంగా చాలా మంచి పనులు చేస్తాడు. అది మనం 24వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 2వ వచనం, 24వ అధ్యాయం 2వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇదిగోండి యెహోయాదా తనకి మార్గనిర్దేశకం చేయడానికి, లేకపోతే ఒక మెంటర్గా ఉన్న ఈ ప్రధాన యాజకుడు బతికున్నంత కాలం ఎలా ఉన్నాడంటే యోవాషు చాలా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడంట. అంటే చాలా మంచిగా ఉండడం మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇతనికి ఒక రోజు ఒక మంచి ఆలోచన వస్తుందండి. ఏంటి ఆ ఆలోచన అంటే, మనం కిందకి వెళ్తే యెహోయాదా ఇంకా మనం చివరికి వెళ్ళిపోతే 5వ వచనం, 4వ వచనం అండి. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను. తాత్పర్యం అంటే ఒక భావం, ఒక మనసులో ఒక కోరిక పుట్టింది. ఏంటని మందిరాన్ని బాగు చేయాలని ఒక తాత్పర్యం పుట్టిందంట. అయితే ఇంకా ముందుకు వెళ్తే అతను ఏం చేస్తాడంటే, అందరూ కూడా దీనికి సహాయం చేయాలి. అప్పట్లో మీకు ఒక డౌట్ రావచ్చు, తర్వాత వచ్చిన వాళ్ళు ఏమడుగుతాడంటే, అందరి దగ్గర నుంచి కూడా ధనాన్ని సేకరించి అందరూ కలిసి ఆ మందిరాన్ని బాగు చేయాలని. ఈయన రాజు కదండి,
ఈయనే డబ్బులు ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ అందరి దగ్గర పోగు చేసి అందరూ డబ్బులు వచ్చిన తర్వాత మందిరం కట్టడం ఎందుకు? అంటే కట్టడం కాదు కానీ బాగు చేయడం ఎందుకు? ఈయన రాజే కదా. నార్మల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకుంటే గవర్నమెంట్లో సపరేట్గా ఒక సెక్టర్ ఉంటుంది, ఒక మినిస్ట్రీ ఉంటుంది, దేవాదాయ శాఖ అని. ఆ దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? ఇలాంటి ఈ గుడుల గురించి, మందిరాల గురించి, ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే రాజు దగ్గర కూడా ఉంటారు కదా, మరి అలాంటి దానిలోంచి ఆ డబ్బుల్లోంచి తీసేసి కట్టేయచ్చు కదా. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ప్రతి వాళ్ళు కూడా దావీదు మందిరం కట్టాలనుకున్నప్పుడు కూడా అందరి దగ్గర నుంచి ధనాన్ని పోగు చేస్తారు, అందరి దగ్గర నుంచి బంగారం పోగు చేస్తారు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే అందరూ కలిసి చేయాలనేది, అంతే కదండి. ఇప్పుడు ఇలా ఉన్న తరుణంలో యోవాషు కూడా ఏం చెప్తారంటే అందరి దగ్గర నుంచి ధనాన్ని పోగు చేయాలని అనుకుంటారు. అలా పోగు చేసినప్పుడు మొత్తాన్ని ఎలాగైతే ఈ పని మొత్తం సక్సెస్ చేస్తారు, వాళ్ళు సక్సెస్ చేసి బాగు చేస్తారు. బాగు చేయటం వల్ల జరిగింది ఏంటంటే అక్కడ మందిరం ఒకటే కాదు కానీ ఆరాధన, దేవుని ఆరాధించుకోవడం కూడా చాలా రోజులు బట్టి మానేశారు. ఎందుకంటే అతల్య టైంలో అందరూ బయలుని పూజించేవాళ్ళు. సో అక్కడ ఆల్మోస్ట్ దేవుణ్ణి ఆరాధించడం ఇలాంటివన్నీ తగ్గిపోయినాయి. ఎప్పుడైతే యోవాష్ ఈ మంచి పని చేస్తాడో, ఈ మంచి పని చేసిన తర్వాత మళ్ళీ ఆరాధించుకోవడానికి కూడా ఒక మంచి వీలు వస్తుంది. ఇప్పటి వరకు యోవాషు గారి జీవితాన్ని మీరు చూసారు కదండి. ఆయన వెనకాల పడిన కష్టానికి, ఆయన చేసిన పనికి మంచిదంటారా కాదంటారా? మీరేమనుకుంటున్నారు? యోవాషు ఇప్పటి వరకు ఆయన చేసిన పనులను బట్టి ఆయన మంచివాడు అంటారా చెడ్డవాడు అంటారా? మంచివాడే కదండి. దేవుడు కూడా ఏం కితాబు ఇచ్చాడంటే, యెహోయాదా బ్రతికున్నంత కాలం వరకు అతడు యథార్థముగా బ్రతికాడంటండి. దేవుని దృష్టికి యథార్థంగా బ్రతికాడంటే ఎంత మంచిగా బ్రతికాడు? చాలా మంచిగా బ్రతికాడు. ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. యోవాషు ప్రారంభ జీవితం ఎంత బాగుందండి. దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే దానికి మించిన ధన్యత ఏముంటుంది? అంత మంచిగా బ్రతికాడు. ఇక్కడ వరకు యోవాషు హీరోలాగానే మనకు కనిపిస్తాడు. కానీ ఇప్పటి నుంచి ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో తర్వాత ఏం జరిగిందో మనం ఈ అధ్యాయంలో చూద్దాం. ఎప్పుడైతే ఒక మార్గ నిర్దేశకుడు చనిపోయాడో ఇతడు మార్గం తప్పడం మనం చూస్తామండి. అసలు దేవుడు యెహోయాదాని ఎందుకు పెట్టాడు? ఇన్ని సంవత్సరాలు యెహోయాదా ఈయన తోడుగా ఉన్నప్పుడు ఈయన ఏమైపోవాలి? ఈయనే వేరే వాళ్ళకి మార్గనిర్దేశం చేసేంత స్థాయికి వెళ్ళాలి. కానీ ఎప్పుడైతే యెహోయాదా చనిపోయాడో ఈయన ఏం చేస్తాడో చూద్దామండి. ఇదే 24వ అధ్యాయంలో 15వ వచనంలో చూద్దామండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల గలవాడు. అతడు ఇజ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికిను మంచివాడే ప్రవర్తించను గనుక దావీదు పట్టణమందు రాజుల్ని ఎక్కడైతే సమాధి చేస్తారో యెహోయాదా గారిని కూడా అక్కడే సమాధి చేస్తారంటండి. నార్మల్ గా రాజుల్ని ఎక్కడైతే సమాధి చేస్తారో అక్కడ ఎవరిని సమాధి చేయాలి? రాజుల్నే సమాధి చేయాలి. కానీ యెహోయాదా గారిని కూడా ఎందుకు చేశారంటే ఆయనకి కలిగిన మంచి ప్రవర్తన బట్టి, మంచి పేరును బట్టి ఏం చేశారంటే, ఇదిగోండి ఇతన్ని ఎక్కడో సమాధి చేయడం కాదు కానీ ఇదిగోండి ఇక్కడే రాజుల సమాధుల దగ్గర ఈయన సమాధి కూడా ఉండాలని అనుకున్నారు, సమాధి చేశారు. ఈ సమాధి విషయాన్ని ఒకసారి మైండ్ లో ఉంచుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం ఈ మాట దగ్గరికి వద్దాం. ఇకపోతే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత సందర్భాలు ఎలా మారిపోయినాయో ఒకసారి చూద్దాం. 17వ వచనంలో యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఏంటి ఇంతకీ ఆ మాట ఏంటి? సమ్మతించడం ఏంటి? అది నెక్స్ట్ వచనాల్లో చూద్దామండి. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకి యెరూషలేము కాపరస్తుల మీదకి కోపము వచ్చెను. ఇక్కడ రాజు ఏంటంటే ఒక దానికి సమ్మతించాడంటండి. ఏంటంటే ఎప్పుడైతే యూదాలో యెహోయాదా చనిపోయాడో తర్వాత బయలుదేవతకి పూజించడానికి ఒక అనుమతి అనేది ఇచ్చాడు. ఆ మాటకి సమ్మతించాడు. ఎలా సమ్మతించుంటాడు? ఎవరో ఒకళ్ళు వచ్చి ఆయన చనిపోయిన వెంటనే ఇదిగో ఈ రోజు మనం బయలుని పూజిద్దామంటే అంటాడా? అండో. ఏం చేశారంటే వీళ్ళు ఫస్ట్ పొగిడారు, ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ చేసుకున్నారు.
యోవాష్ నువ్వు అది ఇది నువ్వు గొప్ప, అలా పొగిడి 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 ఏం చేశారు, ఆయన్ని మునగ చెట్టు ఎక్కించారు. ఇంత పొగిడిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక్క దేవుణ్ణి నమ్ముకుంటే ఏముంది, ఇక్కడ మనకి బయలు కూడా ఉంది, బయలుని కూడా పూజిద్దాం, ఈయనకి కూడా ఆల్రెడీ మన దగ్గర బోల్డ్ విగ్రహ స్తంభాలు ఉన్నాయి, దీనికి కూడా పూజిద్దాం అని చెప్పారు. ఈ మాటకి ఆయన ఏం చేశాడంటే సమ్మతించాడు. సమ్మతించిన తర్వాత యెహోవా దగ్గర నుంచి కోపం వారి మీదకి వచ్చింది. దేవుడు, ఇప్పుడు మీరే ఆలోచించండి, దేవుడు ఒక వ్యక్తి తప్పిపోతున్నాడు, మార్గం తప్పిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, వార్నింగ్ ఇస్తాడు. కరెక్ట్ అండి, దేవుడు వార్నింగ్ ఇస్తాడు. యోవాషుకి కూడా ఇంత మంచి వ్యక్తి కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే వార్నింగ్ ఇచ్చాడు. అనేక మంది, ఒక్క ప్రవక్తని బైబిల్లో చెప్పలేదండి, అనేక మంది ప్రవక్తలను పంపి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఇదిగో నువ్వు చేస్తున్న తప్పు. యూదా ప్రజలు ఎవరిని దేవుడిగా అనుకోవాలి, ఇదిగోండి యెహోవానే పూజించాలి, దేవుణ్ణే పూజించాలి అని ఇలాంటి ఆజ్ఞ ఉన్నా కూడా బయలును పూజించడానికి సమ్మతించడం వల్ల దేవుడు వార్నింగ్ అనేది ఇచ్చాడు. అయినా కూడా యోవాషు వినండి. యోవాషు వినకపోతే దేవుడు ఇన్ని మంది ప్రవక్తలు చెప్పిన తర్వాత వినలేదు కాబట్టి ఈసారి జకర్యా అని పంపిస్తారు. జకర్యా ఎవరంటే యాజకుడు, యెహోయాదా ప్రధాన యాజకుడు అని చెప్పాను చూసారా, ఆయన కుమారుడే ఈ జకర్యా. ఇప్పుడు జకర్యా గారు వస్తే యోవాషు సమాధానం ఎలా ఉండాలి, కొంచెం భయపడాలి. ఎందుకంటే ఇంతకీ ఇందాక రాజుగా పట్టాభిషేకం చేశారు చూసారా, ఆ పట్టాభిషేకం చేసిన లిస్ట్ లో ఆయన కుమారులు యెహోయాదా, అతని కుమారులు కూడా ఉంటారు. అంటే జకర్యా గారు కూడా ఎవరు అంటే ఈయన రాజుగా చేసిన ఒక యాజకుడి కింద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడంటే భయపడాలి కదండి, భయపడాలి, తన తప్పుని వెంటనే సరి చేసుకోవాలి. కానీ యోవాషు ఏం చేశాడో చూద్దాం. 18వ వచనం, జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి, 19 చదువుదామండి. తన వైపునకు వారిని మళ్లించుటకు యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారి చెవి యొగ్గక యుండిరి. అంటే చెప్పారు కానీ వారు చెవి యొగ్గలేదంట. అంటే వినడానికి వాళ్ళ మనసు ఏంటి రాలేదు. దేవుడే ప్రవక్తలను పంపినా కూడా వీళ్ళకి ఏం రాలేదు, మనసు రాలేదు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? ఇప్పుడు జకర్యా గారు ప్రశ్నిస్తున్నారు. ముందు చెప్పారు వినలేదు, ఈసారి జకర్యా గారే రంగంలోకి దిగి ఏం చేస్తున్నారంటే వార్నింగ్ ఇస్తున్నారు. ఏమని, మీరెందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు అని చెప్పిన తర్వాత యోవాషు గారికి కోపం వస్తుంది. ఎందుకని, ఏంటి మమ్మల్ని ఇంత మాట అంటారా, మేము వర్ధిల్లామని మమ్మల్ని ఇంత మాట అంటారని ఆయన ఏం చేస్తాడో చూద్దామండి. నెక్స్ట్, మీరు యెహోవాను విసర్జించుదురు గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవించుచున్నాడు నేను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఎవరిని చంపేశారంటండి, జకర్యా గారిని చంపేశారు. జకర్యా గారు ఎవరు, యాజకుడు. యాజకుడిని ఎక్కడ చంపేశారంట, మందిరంలోనే చంపేశారంట. ఎందుకు చంపేశారంటే రాజు మాటని బట్టి. అంటే యోవాషు ఎంతకి అంటే ఎప్పుడైతే తన తప్పు జకర్యా గారు చెప్పారో ఆ తప్పుని మనం ఏం చేస్తే కనికరం వస్తుందని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. తప్పుని ఒప్పుకుని వదిలేస్తే ఏమొస్తుంది, మనకి కనికరం వస్తుంది. కానీ ఇదిగోండి, సొలొమోను గారి సామెతలు ఆయనకి తెలుసా, యోవాషు గారికి తెలుసా? ఖచ్చితంగా తెలుసు. తెలిసినా కూడా ఆ కనికరాన్ని ఆయన ఆ పాత్రని చూస్ చేసుకోలేదు. కానీ ఆయన ఏం చేశారంటే దాన్ని వ్యతిరేకంగా వెళ్ళి, ఏంటి నన్నే ఇంత మాట అంటాడు, ఏంటి నన్ను వర్ధిల్లడు అంటాడా, మా రాజ్యాన్ని వర్ధిల్లడు అంటాడా అని ఎప్పుడైతే దీన్ని నెగిటివ్ గా తీసుకున్నాడో ఏమనుకున్నాడంటే ఇక జకర్యాని చంపేయాలనుకున్నాడు. రాజు మాటను బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ రాళ్ళతో కొట్టి చంపేశారు, మందిరం లోపలే చంపేశారు. నిజంగా అసలు అది పక్కన పెట్టండి, అసలు ఈ రోజు యోవాషు బ్రతికున్నాడంటే కారణం ఎవరు? ఆ యెహోయాదా కుమారులు కాదా? ఆ యెహోయాదా అతని అమ్మ తండ్రి వాళ్ళే కదండి. ఆ కుటుంబాన్ని బట్టి ఈ రోజు ఇతను బ్రతికున్నాడు. ఒకవేళ ఆ కుటుంబంలో ఆ రోజు అతన్ని వదిలేసి ఉండుంటే ఈ రోజు జకర్యా గారు బతికేవాళ్ళు కదండి. కానీ అతన్ని కాపాడాలని అనుకున్నారు. కానీ దానికి కృతజ్ఞతగా ఇంటర్న్ గా తిరిగి కృతజ్ఞత చూపించాల్సిన యోవాషు ఏం చేశాడంటే జకర్యా గారినే చంపేశాడు.
యోవాషు గారు జకరియా గారిని చంపేశారు. ఇప్పుడు మీకు వచ్చే ఒక డౌట్ ఉంటుంది, నాకు వచ్చే ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇప్పుడు ఇదేంటండి, ఇప్పుడు మరి జకరియా గారు చనిపోయారు, జకరియా గారు మంచి పనే కదండి చేశాడు, ఏకంగా చంపేశారు ఏంటండి, మరి దేవుడు ఏం చేయడా, దేవుడు ఆపచ్చు కదండి అని మనకు ఒక డౌట్ రావచ్చు. దేవుడు ఖచ్చితంగా ఆపచ్చు, ఆపే అంత క్యాపబిలిటీ దేవునికి ఉంది. కానీ దేవుడు ప్రతి వారికి ఏమిచ్చాడంటే స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి యోవాషు కూడా ఏం చేయలేదు, అతని మనసులో ఉన్నదాన్ని అతడు చేయడానికి దేవుడు అనుమతించాడు, చంపేశాడు. మరి చంపేస్తే ఇంక అంతేనా, అతని పరిస్థితి అంతేనా అంటే జకరియా గారు పరదేశంలో నెమ్మది పొందుతున్నారు, అతని విషయమై ఏం ఇబ్బంది లేదు. మరి ఇతన్ని ఈజీగా వదిలేస్తారండి, యోవాషుని ఈజీగా వదిలేయాలా, ఇంత తప్పు చేశాడు కదండి. మరి దేవుడు ఏమైనా చేశాడా యోవాషుని, ఈ విషయం చూద్దాం. మరి మీరు కూడా ఒకసారి యోవాషు ప్లేస్లో ఉండి ఆలోచించండి. మీరు రాజుగా ఉన్నారు, మీకే ఒక కుటుంబం మంచిగా ఎంతో కృతజ్ఞత, ఎంతో మంచి మేలు చేసింది. మరి ఇలాంటి సందర్భంలో ఒకళ్ళు వచ్చి మన మీద చెప్పినప్పుడు, ఒక తప్పు, ఇదిగో మీరు చేస్తుంది తప్పు అని ఒకళ్ళు వచ్చి చెప్పిన, ఒక దైవజనుడు వచ్చి చెప్పినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? బైబిల్లో ఒక వ్యక్తి తప్పు చేశాడండి. ఆ తప్పుని ఎప్పుడైతే ఒక ప్రవక్త వచ్చి చెప్పాడో వెంటనే వెంటనే ఏం చేశాడంటే, నేను పాపం చేశానని ఒప్పుకున్నాడండి. ఆయనే దావీదు గారు. ఒకసారి అది చూద్దామండి, అది ఎక్కడ ఉంటుంది? సమూయేలు 2వ గ్రంథం 2 సమూయేలు 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో నాతాన్ గారు వచ్చి ఆ అధ్యాయం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదంతా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తర్వాత కరెక్ట్గా 13వ వచనం చూద్దామండి. దావీదు గారు అంతా చెప్పిన తర్వాత, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, దావీదు గారి స్పందన చూడండి ఎలా ఉందో. తప్పుని ఒప్పుకుంటున్నాడండి, తప్పుని ఒప్పుకుంటున్నాడు. ఇంతకు ముందు నాతాన్ ఏమంటాడంటే, ఇదిగో నువ్వేవైతే చేసావో అవన్నీ నీకు జరుగుతాయి, నీ కుమారుడు చనిపోతాడు అని ఇవన్నీ చెప్పినా కూడా నువ్వు నన్ను ఇంత మాట అంటావా, ఇదిగో రాజకుమారుడిని రాజునని కూడా నువ్వు లేకుండా ఇదిగో నా కుమారుడే చనిపోతావా అని అంటావా అని ఎక్స్ట్రాగా మాట్లాడలేదండి. ఏమనంటే నేను పాపం చేశానని అన్నాడండి. అంటే తప్పుని ఒప్పుకునే ఒక క్యారెక్టర్, రాజు క్యారెక్టర్ మనం చూస్తున్నాం. కానీ యోవాషు ఏం చేశాడు, జకరియా గారిని చంపాలనుకున్నాడు. సో ఇక్కడ మన దీనికి డిఫరెన్స్ చూస్తే మనకి యోవాషు ఎలా కనిపిస్తున్నాడు, భక్తుడే గాని భ్రష్టుడు అయిపోయినట్టున్నాడు. చివరికి మన అంతం చూస్తే అతని అంతం, అప్పుడు దేవుడికి చాలా కోపం వస్తుందండి. చాలా కోపం వచ్చి సిరియన్లు ఆయన మీదకి వస్తారు. ఎవరి మీదకి? యూదుల మీదకి వస్తారు. యూదుల మీదకి వచ్చి యూదా అధిపతుల్ని వీళ్ళందరినీ కూడా యుద్ధంలో ఓడించడం జరుగుతుంది. ఈ ఓడించడమే కాదు కానీ వాళ్ళు విడిచిపెట్టేసిన తర్వాత యోవాషుకి రోగం వస్తుందండి. దేవుడు యుద్ధంతో కొడతాడు, తర్వాత రోగంతో కూడా కొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనం అధ్యాయంలో చదువుదామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతామండి. ఆ సంవత్సరం అంతమందు, అంటే సంవత్సరానికి చివరికి వచ్చేసినప్పుడు సిరియా సైన్యము యోవాషు మీదకి వచ్చెను. వారు యూదా దేశం మీదకిని యెరూషలేము మీదకిని వచ్చి శేషము లేకుండా జనులు అధిపతులను అందరినీ హతము చేసి తాము పట్టణము పట్టుకొని కొల్ల సొమ్మంతయు దమస్కు రాజు నొద్దనకు పంపిరి. సిరియన్లు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందునకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషునకు శిక్ష కలిగెను. వారు యోవాషు విడిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు రోగంతో చచ్చిపోయాడు అనుకుంటున్నారా? లేదండి. అప్పుడు దాని పక్కన ఉన్న వాళ్ళు ఏంటి ప్రధాన యాజకుడు అయిన కుమారుడైన జకర్యా గారిని ఇతను చంపేస్తాడని ఈయన చంపేస్తారు. ఎవరిని? యోవాషు గారిని చంపేస్తారు. మరి రాజుగారికి చనిపోయిన తర్వాత ఎక్కడ పాతి పెట్టాలి? రాజుల సమాధి దగ్గర పాతి పెట్టాలి. కానీ ఇంత దుష్క్రియ చేశాడు కాబట్టి అతడు దావీదు పట్టణం అందైతే పాతి పెట్టబట్టాడు, కానీ రాజులతో పాటు మాత్రం ఆయన సమాధి ఉండదు. ఇంత హీనంగా ఎందుకైపోయాడంటే ఇదిగోండి దేవుడు నడిపించాడు, ఫస్ట్ నుంచి నడిపించాడు. యెహోయాదా అని పక్కన పెట్టి 7 సంవత్సరాలు మొదలుకొని
ఆయన ఏం చేశాడు? రాజ్య పరిపాలన చేసుకుంటూ 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 వచ్చాడు. కానీ ఏమైపోవాలి? ఈయనే ఒక మంచి వ్యక్తిగా తయారైపోవాలి. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో తర్వాత బయలు వైపు మళ్ళినట్టుగా మనం చూసాం. కానీ దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, ప్రవక్తలు పంపి వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత జకరియా గారిని పంపించి కూడా చెప్పించాడు. అయినా కూడా ఇతను చేస్తుందే తప్పు అయితే ప్లస్ జకరియా గారినే చంపించాడు. అసలు యాజకుడు అనే ఒక టైటిల్ని పక్కన పెట్టిన ఇతని కుటుంబం ఇతనికి ఏం చేసిందో ఆ విషయాన్ని గుర్తుంచుకునైనా కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. కానీ అలా కూడా యోవాషు గారు చేయలేదు. చరిత్రలో ఎలా అయిపోయాడంటే ఒక భ్రష్టుడు అయిపోయినట్టుగా మనం చూస్తాం. అలా అయిపోయి మరణించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం యోవాషు లాగా ఉండాలండి. ఖచ్చితంగా యోవాషు లాగా ఏదన్నా తప్పు ఒక దైవజనుడు మనకి చెబితే దాన్ని మనం ఎలా ఉండాలి? దావీదు గారిలాగా సరి చేసుకునేటట్టు ఉండాలి. ఆ పాపాన్ని ఒప్పుకుని దాన్ని విడిచిపెడితే మనకి కనికరం వస్తుంది. సరే అండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, యోవాషు జీవితం నుండి ఆయన చేసిన మంచి పనులు తర్వాత తను భ్రష్టుడైపోయిన విధానం మేము చూసాం తండ్రి. అలా ఉండకుండా ఎప్పుడైతే ఒక దైవజనుడు మాకు ఇది తప్పు అని చెబుతున్నాడో దానిని బట్టి మేము మారి దావీదు గారిలాగా పాపాన్ని ఒప్పుకుని మేము దాన్ని విడిచిపెడితే మీ కనికరాన్ని మేము పొందుకుంటామని మేము నేర్చుకున్నాం తండ్రి. ఆ లిస్ట్లోనే మేము ఉండాలి, కానీ యోవాషు ఉన్నట్టుగా మేము ఉండకూడదని నేర్చుకున్నాం తండ్రి. అట్టి విధంగా మా క్రియలు ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.